హాయ్ అండి, వెల్కమ్ టు పూజ ఫ్యామిలీ. మరి ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. సారకందలండి. వీటిని దూలకందలు కూడా అంటారు. ఇవి మా సైడ్ శ్రీకాకుళం సైడ్ ఎక్కువగా లభిస్తాయండి. వేరే దగ్గరైనా లభించవచ్చు, నాకైతే ఐడియా లేదు. ఈ వర్షాకాలం సీజన్లో లభిస్తాయి బాగా. ఇవి నాకు చాలా ఇష్టమైన కర్రీ అనమాట. ఫస్ట్గా వీటిని తొక్క తీయాలండి. బాగా తొక్క తీసి బాగా కడుక్కోవాలి. మధ్యలో కవరేట్ పెట్టుకున్నాను అనుకున్నారా? వీటి చెప్పాను కదా ముందేని, వీటిని దూలకందలు అంటారు. ఇవి మామూలుగా తీసేసరికి దురదేసిస్తుందండి. కవర్ పెట్టుకొని మళ్ళీ కట్ చేశాను. ఇప్పుడు అవంతా కడిగేసి వాష్ చేసుకున్న తర్వాత తాలింపు రెడీ అయిపోదాం. ఫస్ట్ తాలింపు దినుసులు, సరిసలు, జీలకర్ర, 3 పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలండి. తర్వాత అల్లం తెల్లుల్లిని బాగా దంచి పెట్టుకోవాలి. అది వేసుకున్నాను. మిక్సీ ఏం పట్టద్దు, దంచి పెట్టుకుంటే సరిపోతుంది. దాని తర్వాత టమాటీ వేసుకున్నాను. టమాటీ ఏమి ఎంత ఎక్కువగా వేగక్కర్లేదండి, పర్లేదు. మనం ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా సారకందిని, ఆ ముక్కలు వేసుకున్నాను. అందుకసింత ఉప్పు, దానికి తగినంత ఉప్పు, పసుపు వేసుకోవాలండి. వేసుకొని కలిపేసి ఒక 2 సెకండ్స్, మనం ఎక్కువ అవసరం లేదండి, ఒక 2 సెకండ్స్ మనం మూత పెట్టుకున్నామంటే సరిపోతుంది. ఎక్కువసేపు పెట్టకూడదు, ఎందుకంటే అవి అడుగంటేస్తాయి అన్నమాట. ఇది వాటర్ కంటెంట్ ఇందులో అంతగా ఎక్కువ ఉండదు కాబట్టి అడుగంటేస్తాయి. ఇవి తీసుకోవాలి. తీసిన తర్వాత వెంటనే నీరు వేసుకున్నానండి. జస్ట్ టమాటా ఏగిపోయినట్టు అనిపిస్తే మనకు సరిపోతుంది. తర్వాత వాటర్ వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి. కలిపిన తర్వాత కాసేపు మూత పెట్టుకున్నానండి. ముందుగా ఉప్పు, పసుపు వేసుకున్నాం కదా, ఇప్పుడు కారం, మసాలా గుండా వేసుకున్నాను. చూడండి, అవంతా కలిపేటట్లు పెట్టుకోవాలన్నమాట. చూసారు ఎంత చక్కగా అయిపోయిందో. చాలా వేగం కూడా ఉడికిపోయిందండి, ఎందుకంటే చాలా నేత దుంపలు కదా, చాలా వేగం ఉడికిపోయిందండి. ఇంతేనండి కర్రీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.